అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తోంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్వి కార్యకర్తలు మంత్రుల క్వార్టర్స్ ను ముట్టడించారు. ఒక్కసారిగా దూసుకొచ్చి నిరసనకారులను పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. ఇక ఆందోళనకారులను అరెస్టు చేసి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సునీత. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళనకు మొత్తం కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో తీవ్ర ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఒకవైపు కాసేపటి క్రితమే సిట్ ఏదైతే నందినగర్ కేసీఆర్ నందినగర్ నివాసంలో సిట్ అధికారులు చేరుకొని సిట్ విచారణ ఫోన్ టాపిక్ అంశాల్లో విచారణ ప్రారంభించారు. సో ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి సాయంత్రం నుంచి కూడా కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ ఒక ఆందోళన నెలకొందని చెప్పవచ్చు. సో నిన్న ఏదైతే సిట్ విచారణ కేసీఆర్ హాజరవుతారా లేదా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక చర్చ జరిగింది. సో అల్టిమేట్ గా సాయంత్రం కేసీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్నారని స్పష్టమైంది. అదే సందర్భంలో నందినగర్ నివాసంలో సిట్ విచారణ హాజరవుతారు అని చెప్పేసి ప్రకటన రాగానే వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు కూడా అప్రమత్తం అయిపోయాయి. సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్ళింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులు, అందులో తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ల కలను నిజం చేసినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సిట్టు విచారణ పేరుతో ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ 12,000 గ్రామాల్లో మొత్తంగా కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పార్టీకి సంబంధించిన దిష్టి బొమ్మలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెట్టాలని చెప్పేసి అదేవిధంగా ఆందోళన నిర్వహించాలని చెప్పేసి అధిష్టానం పిలుపునిచ్చింది. సో అధిష్టానం పిలుపు మేరకు ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం త్రూఅవుట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గులాబీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చి అనేక చోట్ల ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, పలు కీలకమైనటువంటి ఆయా జిల్లా కేంద్రాలకు సంబంధించిన కీలక కూడల్లో కూడా ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దిష్టి బొమ్మ దహనాలతో ఓ రకంగా దాదాపు 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఈ స్థాయిలో బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణుల నుంచి ఒక రకమైన ఆందోళన వ్యక్తం కావడం ఇదే ప్రథమం కావచ్చు. ఎందుకంటే అల్టిమేట్ గా తమ అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సంబంధించి సిట్టు విచారణ పేరుతో సిట్టు విచారణ పిలపడం, అదేవిధంగా సిట్టు విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఒక ఆరోపణతో ఒక అభియోగంతో ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతోంది. సో ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో దిష్టి బొమ్మల దగ్గరాలు మాజీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గం సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ యొక్క ఆందోళన బాటలో పాల్గొన్నారు. సో చాలా రోజుల తర్వాత ఒకసారి బీఆర్ఎస్ శ్రేణులు మరొకసారి ఉద్యమంలో గతంలో, ఎందుకంటే ఉద్యమ తరహాలో తెలంగాణ రాష్ట్ర సమయంలో ఉద్యమం సంబంధించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న సందర్భంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి ఇతరత్ర కార్యక్రమాలపైనే దృష్టి పెట్టిన బీఆర్ఎస్ మరొకసారి బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు మరొకసారి ఉద్యమ కార్యాచరణతో ఉద్యమంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మరొకసారి వచ్చిందా అన్నట్టుగా ఈ రోజు రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి పార్టీ శ్రేణులు అంతా కూడా తమ అధినేత కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ పేరుతో గత కొద్ది రోజులుగా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలను టార్గెట్ చేసుకుని సిట్ విచారిస్తుండటంతో ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రలో భాగంగా కక్షపూరితంగా బీఆర్ఎస్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఇదంతా వ్యవహరిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో వరుసగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు ఏదైతే మాజీ ఎంపీ ఉన్నారో సంతోష్ రావుకు సంబంధించి వరుసగా విచారించిన పరిస్థితి కనబడుతోంది. ఒక్కొక్కరిని 7 గంటల పాటు విచారించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మాజీ సీఎం అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంతు వచ్చింది. సో కేసీఆర్ ఇప్పుడు సిట్టు విచారిస్తుండటంతో ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజల్లో కూడా ఒక రకమైన ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. అసలు ఈ విచారణ ఎలా కొనసాగబోతోంది, సిట్ విచారణలో ఏ ప్రశ్నలు వేయబోతోంది, విచారణ ఎంతసేపు కొనసాగబోతోంది, ఒకవేళ విచారణ కనుక సిట్ విచారణ ఆలస్యమై ఒకవేళ గతంలో చూసాం మనము కేటీఆర్ హరీష్ రావుకు 7 గంటల పాటు విచారించి సాయంత్రం ఉదయం 11 నుంచి మొదలు పెడితే సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ దానికి భిన్నంగా 3 గంటలకు సమయం ఇచ్చారు. 3 గంటలకు విచారణ ప్రారంభమైన నేపథ్యంలో విచారణ ఎంత సమయం కొనసాగే అవకాశం ఉంటుంది. సో
ఎందుకంటే విచారణ కొనసాగే క్రమం పెరుగుతున్న కొద్ది, సమయం పెరుగుతున్న కొద్ది ఖచ్చితంగా ఒక రకంగా శ్రేణుల్లో కొంత ఉత్కంఠ ఆందోళన వాతావరణం నెలకొంది. ఒకవైపు ఆందోళన పొద్దున్న నుంచే కొనసాగుతుంది, ఉదయం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ భవన్ పరిసరాలు కావచ్చు, హైదరాబాద్ లో కూడా ఈ ఆందోళన పర్వం కొనసాగుతూ ఉంది. తాజాగా కాసేపటి క్రితం మనం చూస్తాం, మినిస్టర్ క్వార్టర్స్ సంబంధించి బీఆర్ఎస్వి నాయకులు అక్కడ వెళ్లి ముట్టడించిన పరిస్థితి, పోలీసులకు బీఆర్ఎస్వి నాయకులకు మధ్య తోపులాట, ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం, వాగ్వాదం జరిగిన పరిస్థితి. మరో సందర్భంలో ఇక ఇతరత్ర బీఆర్ఎస్ భవన్ చుట్టూ కావచ్చు, ఇతరత్ర నందినగర్ నివాసం వద్ద కూడా కొంత ఈ శ్రేణులు, బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పటికైనా వచ్చి ఆందోళన నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత సమాచారం అందడంతో మొత్తంగా కూడా నందినగర్ నివాసం నుంచి, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి బీఆర్ఎస్ భవన్ కు పోయే మార్గాలన్నీ కూడా నందినగర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, బీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు కూడా పోలీసులు భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ కొంత డైవర్షన్, ఆ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేసి డైవర్షన్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇట్లాంటి అక్కడ శాంతి భద్రత విఘాతం కలగకుండా అన్ని రకాలుగా మొత్తం కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పవచ్చు. సిట్టు విచారణ కాసేపటి క్రితమే ప్రారంభమైన నేపథ్యంలో మొత్తంగా కూడా ఇప్పుడు చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎంటైర్ ఈ యొక్క విచారణ అనేది బీఆర్ఎస్ శ్రేణులు మొత్తంగా కూడా ఊహించని పరిణామం అని చెప్పవచ్చు ఇటీవల కాలంలో. ఎందుకంటే మొత్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఏర్పడ్డ కావచ్చు, అధికారంలో ఉన్న ఉద్యమ ప్రస్థానం సమయంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి విచారణ ఎదుర్కొన్న పరిస్థితి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా కీలక నేతలకు ఎక్కడ కూడా లేదు. కానీ వన్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న సందర్భంలో జరిగిన కొన్ని నిర్ణయాలు, తీసుకున్న నిర్ణయాలపైన, అవన్నిటిపైన కూడా ఇప్పుడు విచారణ రావడంతో కొంత ఏం జరగబోతోంది, భవిష్యత్తులో బీఆర్ఎస్ సంబంధించి రాజకీయంగా ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఒక రకంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే గతంలో చూసాము, రీసెంట్ గా కాళేశ్వరం జస్టిస్ పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో జస్టిస్ పినాకిని ఘోష్ సంబంధించిన విచారణ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ విచారణ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అత్యంత కీలకమైనది, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున అభియోగాలు ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలకమైనటువంటి, అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి కీలక వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాప్ అయ్యాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాప్ అయ్యాయని ఒక అభియోగం అయితే, ఇక్కడ ఇతరత్ర వ్యాపార సంస్థలకు సంబంధించి ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఇతరత్ర కొంతమంది సెలబ్రిటీలకు కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయనే పెద్ద ఎత్తున ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు విచారణ కొనసాగుతోంది. సో హరీష్ రావుకు సంబంధించి విచారణ 7 గంటల పాటు కొనసాగి కొంత సమాచారం సేకరించారు సిట్. అదే సందర్భంలో కేటీఆర్, ఆ తర్వాత మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు, ఇలా మొత్తంగా బీఆర్ఎస్ లో అత్యంత కీలకమైన వ్యక్తులు టాప్ 4 గా చెప్పవచ్చు. సో రకంగా ముగ్గురిది విచారణ కంప్లీట్ అయ్యి ఇప్పుడు చివరి దశకు మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ, సిట్ విచారణ క్లైమాక్స్ చేరుకుందా అనే ఒక భావన కలుగుతా ఉంది. ఎందుకంటే ఆ ముగ్గురు కీలక నేతలు ఇచ్చిన సమాచారం ప్రకారంగానే ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా విచారించే అవకాశం కనబడుతూ ఉంది. అసలు మొత్తంగా కూడా ఈ ప్రభాకర్ రావుకు సంబంధించి ఈ మొత్తం వ్యవహారం ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు చుట్టే తిరుగుతున్న పరిస్థితి, ఆ ఇద్దరి నియామకం, అదే సందర్భంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరు ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ చేయాలనే ఆదేశాలు ఎవరు ఇచ్చారు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, సో లిమిట్ ఎందుకు దాటారు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కొంత ఏదైతే ఆ రాష్ట్రంలో నెలకొన్న అలజడు, శాంతి భద్రతల విఘాతం కలిగించే కావచ్చు, ఇతరత్ర తీవ్రవాద కావచ్చు, లేకుంటే మావోయిస్టుకు సంబంధించి, అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు కావచ్చు, ఇట్లాంటి వ్యవస్థలకు శాంతి భద్రత విఘాతం కలిగించే సంబంధించిన పరిస్థితుల నేపథ్యంలో కొంత దాడులకు పాల్పడతారు అనే అవకాశం ఉన్నప్పుడే అనుమానితులకు సంబంధించి ఈ యొక్క ఉగ్రదాడులు కావచ్చు, మావోయిస్టు దాడులకు సంబంధించి ఇతరత్ర కొంత ఇట్లాంటి దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది సాధారణంగా. కానీ అక్కడ ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటికి మించి కొంతమంది సాధారణకు సంబంధించినటువంటి, అంటే సెలబ్రిటీలు కావచ్చు, ఇతరత్ర ఇట్లాంటి వాటికి భిన్నంగా కూడా కొంత రాజకీయ ప్రత్యర్థులు ఇతరత్ర వారి కొందరివి ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళ వ్యక్తిగత సంభాషణ, వాళ్ళ కుటుంబ సభ్యుల సంభాషణ విన్నారనే ఒక పెద్ద అభియోగం ఉంది, ఒక ఆరోపణ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ సిట్ విచారణ కొంత ఆసక్తికరంగా మారుతోంది. ఎంటైర్ సిట్ విచారణలో భాగంగా అసలు ఎక్కడ విచారణ, కేసీఆర్ ను ఎలా ప్రశ్నలు మొదలు పెడతారు, ఏ ప్రశ్న ఇస్తారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారుతోంది. సో మొత్తంగా ఇప్పుడు ఈ రోజు జరిగే విచారణ పైనే భవిష్యత్తులో జరిగే సిట్ తీసుకునే అనేక చర్యలకు సంబంధించి ముడిపడి ఉంటుందని చెప్పవచ్చు. కేసీఆర్ నిజంగానే గనక
సిట్టు వేసే ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్తారో ఆ సమాధానానికి సంబంధించి భవిష్యత్తులో అనేక పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా ఈ విచారణ తర్వాత ఒక అనేకమైన రాజకీయంలో కొన్ని ప్రకంపనలు కావచ్చు, అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి అనేకమైన కీలక పరిణామాలకు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ విచారణ తర్వాత దాదాపుగా మార్చి చివరికల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ ఒక పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది, ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి లాస్ట్ గత 10-15 రోజులుగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి రావడం, ఫోన్ ట్యాపింగ్ అంశంలో అనూహ్యంగా ఒక్కొక్కరిని మొత్తం విచారణకు సిట్టు పిలవడం, నోటీసులు ఇవ్వడం, 160 సిఆర్పిసి కింద హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ఇలా ముగ్గురు విచారణ తర్వాత ఇప్పుడు కేసీఆర్ కు వచ్చింది. అసలు నిజంగా కనుక కేసీఆర్ సంబంధించి విచారణ అనేది బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా ఊహించుకోలేరు. ఎందుకంటే తమ అధినేత తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా వివరించాడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొత్తం కూడా కర్త కర్మ క్రియ అయ్యాడు. అలాంటి కేసీఆర్ ను విచారించడం ఎంతవరకు సమంజసము? సో కేసీఆర్ ను విచారించడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో మొత్తంగా కూడా రాజకీయంగా కేవలం సిట్టు విచారణ, ఒకవైపు పోలీసులకు సంబంధించిన విచారణ, సిట్టు విచారణ ఒక అంశం అయితే ఈ విచారణ అంతా కూడా రాజకీయ అంశంగా రాజకీయంగా తీవ్ర చర్చనీయకు దారితీస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఏమో బీఆర్ఎస్ ఇది రాజకీయంగా కక్షపూరితంగా చేసిన వ్యవహారం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అవతలి వైపు మరోవైపు వరుసపెట్టి ఉదయం నుంచి మనం చూసుకుంటే ఒకటి సిట్టు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్ నుంచి బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ తీరును, సీఎం రేవంత్ రెడ్డి తీరును కూడా సిట్టు విచారణకు సంబంధించిన నేపథ్యంలో ఖండిస్తున్న పరిస్థితి కనబడుతోంది, తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అదే సందర్భంలో మరోవైపు దీనికి ప్యారలల్ గా ఇటు గాంధీ భవన్ లో కూడా ఇదే విషయం సిట్టు విచారణ సంబంధించి ఇటు బీఆర్ఎస్ సంబంధించి సిట్టు విచారణ ఎదుర్కోవడం తప్పేముంది, చాలా మంది వ్యక్తులపైన ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక అభియోగాలు వస్తున్నాయి కదా, ఆ అభియోగాలకు సంబంధించి సిట్టు విచారిస్తుంది. ఇది సహజంగా ఏదైతే సంబంధించిన అంశంలో సిట్టు విచారణలో భాగంగా అనేక మందిని విచారిస్తుంటారు, దాంట్లో సహజమే. ఎందుకంటే గతంలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని విచారించారు, ఎంపీలుగా ఉన్నటువంటి రఘునందన్ రావును, అదేవిధంగా ఈటల రాజేందర్తో పాటు కీలకమైనటువంటి కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులను కూడా విచారించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో దానికి విచారణకు సంబంధించి సహకరిస్తే బాగుంటుంది. సో తప్పు చేయనప్పుడు ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నారు? సిట్టు విచారణకు రావడం అంటే ఏమైనా తప్పు చేసి దాచుకుంటున్నారా? ఎందుకు ఇంత అడావిడి చేస్తున్నారు? ఇంత నిరసనలు, ఆందోళనలు దేనికి సంకేతం అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నుంచి కౌంటర్లు వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు ఏమో బీఆర్ఎస్ ప్రెస్ మీట్లు, మరోవైపు కాంగ్రెస్ ప్రెస్ మీట్లు, ఒకరిపై ఒకరు నేతలు మొత్తం పొలిటికల్ గా ఈ సిట్టు విచారణ ఆసరా చేసుకుని రెండు పార్టీలు కూడా దొమ్మెత్తు పోసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇందులో మనం చాలా ఆసక్తిగా గమనించాల్సిన అంశం ఏంటంటే మరొక వారం 10 రోజులు కూడా సమయం లేదు. మున్సిపల్ ఎన్నికలకి 11వ తేదీన ఎన్నికలు జరిగిపోతున్న నేపథ్యంలో ఒకవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి ఉంటుంది అనుకుంటున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ విచారణ వచ్చేసి అసలు మున్సిపల్ పోల్స్ సందడి లేకుండా పోయింది. నిన్న మొన్నటి వరకు మేడారం జాతరకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా భక్తజనం అంతా కూడా సమ్మక్క సారలకు దర్శించుకునే పరిస్థితి. సో అదైపోయింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అసలు ఎట్లా ముందుకెళ్లాలి, రాజకీయ పార్టీలకు ఒక వ్యూహం లేకుండా పోయింది. ఆ మున్సిపల్ సంబంధించి ఎన్నికల సంబంధించి మొత్తం ఎజెండా కూడా పక్కకి తప్పి ఈ ఫోన్ ట్యాపింగ్ తెరకు పైకి రావడం, ఈ సందర్భంలో అనేక సంబంధించి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన కీలకమైనటువంటి అనేక అంశాలు పక్కకు జరిగి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి రావడం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. మరో సందర్భంలో ఇటు బీజేపీ నుంచి కూడా రెండు పార్టీలపైన ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా కలిసికట్టుగా చేసి ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ చేస్తున్న డ్రామా అని చెప్పేసి కూడా బీజేపీ విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మొత్తం రాష్ట్ర రాజకీయాలు ఫోన్ ట్యాపింగ్ అంశం చుట్టే తిరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ రాబోయే వారం రోజుల మున్సిపల్ ఎన్నికల లోపు ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతా ఉన్నాయి, ప్రచారానికి సిద్ధమవుతున్నాయి, స్టార్ క్యాంపెయిన్లు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ సంబంధించి స్టార్ క్యాంపెయిన్ల జాబితాను ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. కానీ ఒకవైపు లిస్ట్ వచ్చినా మున్సిపల్ ఎన్నికల గ్రౌండ్ లెవెల్ ప్రచారం లేదు. కానీ మొత్తం వ్యవహారం అంతా కూడా హైదరాబాద్ చుట్టూ ఫోన్ ట్యాపింగ్ చుట్టూ సిట్ విచారణ చుట్టే తిరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో అల్టిమేట్ గా ఈ రోజు విచారణ తర్వాత నెక్స్ట్ తదుపరిగా సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మొన్న విచారణ సందర్భంలో కేసీఆర్ విచారణకు ముందుగానే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు విచారణ చేసిన సందర్భంలోనే ఇది కేవలం మొదటగా నోటీసులు ఇచ్చాము, అవసరాన్ని బట్టి మరొకసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తామని చెప్పేసి కూడా సిట్టు ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ రోజు విచారణతోనే పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి ఒక విచారణ
ఎస్ రాధాకృష్ణ, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.